బిగ్ బాస్ సీజన్ 9 ఇక క్లైమాక్స్కి వచ్చేసింది. అసలైన ఫైనల్ ఓటింగ్ యుద్ధం మొదలైంది. గెలుపు ఓటములను శాసించే ఆ చివరి కొన్ని గంటల్లో ఏం జరగబోతోందో ఇప్పుడు చూద్దాం. అంతే, 100 రోజులకు పైగా సాగిన ప్రయాణానికి ఇది ముగింపు. సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరో తేలేది ఈ ఒక్కరోజే. అందుకే టెన్షన్, ఉత్కంఠ అన్ని పీక్స్కి చేరాయి. టైం చాలా వేగంగా అయిపోతోంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు అర్ధరాత్రి సరిగ్గా 11:59 ఓటింగ్ లైన్స్ కంప్లీట్గా క్లోజ్ అయిపోతాయి. ఆ తర్వాత ఒక్క ఓటు వేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. ఈ చివరి క్షణాల్లో ఒక్క ఓటు కూడా గేమ్ని మార్చేయగలదు. అందుకే అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్ గెలుపు కోసం వేసే ప్రతి ఓటు ఇప్పుడు చాలా అంటే చాలా కీలకం. సరే, మొదటి సెక్షన్ చివరి గంటల పోరు. ఈ లాస్ట్ ఫ్యూ అవర్స్లో ఓటింగ్ టెన్షన్ అసలు ఎలా ఉండబోతోందో ఒకసారి చూసేద్దాం. టైమ్ లైన్ చాలా సింపుల్ అండి. ప్రస్తుతం ఓటింగ్ లైన్స్ ఓపెన్లోనే ఉన్నాయి. ఈ రాత్రి ఎపిసోడ్లో ఫైనల్ పర్ఫార్మెన్స్లు, కంటెస్టెంట్ల చివరి అపీల్స్ ఉంటాయి. ఆ తరువాత షార్ప్గా అర్ధరాత్రి 11:59కి లైన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. అంతే, ఆ తర్వాత నో మోర్ ఓటింగ్. ఓకే, నెక్స్ట్ సెక్షన్. అసలు ఈ ఓటింగ్ ఎందుకంత టైట్గా ఉంది? ఎప్పుడూ లేనంత హోరాహోరీగా ఎందుకు నడుస్తోంది? దాని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ హిస్టరీలోనే ఇంత టఫ్ ఫైట్, ఇంత టైట్ ఓటింగ్ రేస్ ఎప్పుడూ చూడ్లేదట. ఇది ఎవరో అంటున్న మాట కాదు, మనకు కనిపిస్తున్న నంబర్సే చెప్తున్న నిజం. అయితే దీని వెనక కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, మిస్డ్ కాల్ ఓట్లు. అవి రికార్డ్ బ్రేకింగ్ లెవెల్లో పడుతున్నాయి. ఇక జియో హాట్స్టార్ ఓటింగ్ అయితే సరే, అది వేరే లెవెల్. అంతేకాదు, ఈ ఫేక్ ఓటింగ్, లీక్స్ గురించి జరుగుతున్న రచ్చముంది చూసారా, అది ఈ రేస్ని ఇంకా కాంప్లికేట్ చేసేసింది. అందుకే ఇది సింపుల్గా విన్నర్ వర్సెస్ రన్నరప్ ఫైట్లా లేదు, లాస్ట్ మినిట్లో ఏదైనా జరగొచ్చు అనేలా ఉంది. రైట్, ఇక మూడో సెక్షన్, ప్రెజెంట్ టాప్ 5 ర్యాంక్స్. సరే, అందరూ వెయిట్ చేస్తున్న మ్యాటర్ ఇదే కదా. మనకున్న అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రస్తుతానికి టాప్ 5లో ఎవరున్నారో చూసేద్దాం. సో 5th ప్లేస్లో ఉంది సంజన టాప్ 5లో అయితే ఉంది. కానీ ఇక్కడో విషయం గమనించాలి. 4th ప్లేస్కి తనకీ మధ్య ఓట్ల డిఫరెన్స్ జస్ట్ 2 నుంచి 3% మాత్రమే. అంటే ఫైట్ అనేది కేవలం టాప్లోనే కాదు, కింద కూడా ఎంత టఫ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్నది డెమాన్ పవన్. పవన్కి ఓట్లు బాగానే పడుతున్నాయి, అందులో డౌట్ లేదు. కానీ విన్నర్ సర్కిల్తో పోల్చుకుంటే మాత్రం ఆ గ్యాప్ ఇంకాస్త ఎక్కువే ఉంది. అందుకే పవన్ 4th ప్లేస్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్టే కనిపిస్తోంది. ఇక మూడో పొజిషన్లో ఇమాన్యుయల్ పొజిషన్ కూడా ఆల్మోస్ట్ ఫిక్స్డ్ అనే చెప్పాలి. మన దగ్గరున్న డేటా ప్రకారం తను 3rd ప్లేస్లో చాలా సేఫ్గా ఉన్నాడు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మిస్డ్ కాల్ ఓటింగ్. అది ఇమాన్యుయల్కి చాలా పెద్ద ప్లస్ అయింది, తన పొజిషన్ని స్ట్రాంగ్ చేసింది. ఓకే, ఇక అసలైన యుద్ధం ఇక్కడే ఉంది, టైటిల్ ఫైట్. 2nd ప్లేస్లో ఉన్నది కళ్యాణ్. ముఖ్యంగా జియో హాట్స్టార్ ఓటింగ్లో కళ్యాణ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అండ్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఇవాల్టి ఎపిసోడ్ అయిపోయాక ఆ లాస్ట్ 1 అవర్లో కళ్యాణ్కి ఓట్ల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. అంటే నంబర్ 1 స్పాట్కి మేజర్ ఛాలెంజర్ కళ్యాణే. ఇక ప్రస్తుతానికి రేసులో లీడ్ చేస్తున్నది 1st ప్లేస్లో ఉన్నది తనుజ. అవును, ఈ సీజన్ 9 మొత్తం తనుజ చుట్టూనే నడిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రోమో కట్ చేసినా, ఎపిసోడ్ చూసినా, బయట ట్రోల్స్ చూసినా ఎక్కడైనా తనుజానే హైలైట్. మిస్డ్ కాల్ ఓటింగ్ కూడా తనకు చాలా పెద్ద ప్లస్ పాయింట్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. తను లీడ్లో ఉంది, కానీ ఆ లీడ్ చాలా అంటే చాలా తక్కువ. అసలు టెన్షన్ అంతా ఇక్కడే ఉంది. తనుజకి కళ్యాణ్కి మధ్య ఓట్ల తేడా జస్ట్ 1–2% మాత్రమే. అంటే కొన్ని వేల ఓట్లు అటు ఇటు అయితే చాలు, రిజల్ట్ పూర్తిగా మారిపోతుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఫైట్ ఎంత నెక్ టు నెక్ ఉందో. సరే, ఇక 4వ సెక్షన్, విన్నర్ ప్రెడిక్షన్స్. ఇంత టైట్ ఫైట్లో గెలిచేది ఎవరు? కొన్ని అంచనాలేంటో చూద్దాం. చాలామంది అనుకుంటున్న క్వశ్చన్ ఏంటంటే, ఈసారి లేడీ విన్నర్ని చూస్తామా? ప్రస్తుతం ఓటింగ్ ట్రెండ్స్ చూస్తుంటే ఆ ఛాన్స్ చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తోంది. కానీ ఇదే ఫైనల్ అని చెప్పలేం, ఎందుకంటే విన్నర్ ఎవరో డిసైడ్ చేసేది ఆ లాస్ట్ ఫ్యూ మినిట్సే కదా. ఓకే, ఇప్పుడు మనం ఫినాలేలో మోస్ట్ క్రూషియల్ పార్ట్కి వచ్చాం. అదేంటంటే లాస్ట్ 40 మినిట్స్. ఇదే అసలైన గేమ్ చేంజర్. ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, 40 నుంచి 45. ఇవాళ రాత్రి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత
ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయ్యే ముందున్న ఈ 40-45 నిమిషాల టైం అదే విన్నరెవరో ఫైనల్గా డిసైడ్ చేస్తుంది. కాబట్టి అభిమానులకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఫ్యాన్ వార్స్ లాంటివి పెట్టుకుని ఓట్లు చీల్చుకోవడం కాదు, షోని షోలా చూసి నిజంగా ఎవరు గెలవాలని అనుకుంటున్నారో వాళ్లకే ఓటు వేయడం ముఖ్యం. సో ఫైనల్గా ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి, ఎపిసోడ్ అయిపోయాక వచ్చే ఆ 40-45 నిమిషాలే రియల్ గేమ్ చేంజర్. ఆ టైంలో ఏ ఫ్యాన్ బేస్ అయితే తమ ఓట్లను మ్యాక్సిమం పెంచుకుంటుందో గెలుపు వాళ్లనే వరిస్తుంది. టైం లేదు, నచ్చిన కంటెస్టెంట్ని గెలిపించుకోవాలంటే ఇదే కరెక్ట్ టైం ఓటు వేయడానికి.